అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 మా నాయకుడు. కేజీఎఫ్ ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. History was wrong. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ప్రభాస్ అన్న రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది భయ్యా. ఓరిని అసలు ఆ పోస్ట్ ఏంట్రా నాయనా. ఈసారి ఇండస్ట్రీ షేక్ అవడం మాత్రం పక్కా. కానీ మారుతి గారు ఇంత పెద్ద తప్పు చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ రిలీజ్ కావడానికి 3-4 months ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా పెద్ద రిస్క్ ఏమో అనిపిస్తుంది. ఈ రాజాసాబ్ ట్రైలర్ 3 minutes 30 seconds ఉండబోతుంది. ఇంకా ఈ ట్రైలర్ లో ఈ మూవీలో ఉండబోయే ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ని రివీల్ చేయబోతున్నారంట. అయితే రేపు ఈ ట్రైలర్ ని ఈవినింగ్ 6 PM కి రిలీజ్ చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రభాస్ అన్న బర్త్డే కి ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. వామ్మో అసలు దీని అమ్మ ఇదే మైబ్రా అయ్యా. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ అసలైన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ఈ మూవీ ప్రూవ్ చేసిందని చెప్పాలి. అసలు ఆ జపాన్ సీక్వెన్స్ గానీ, ఆ టైటిల్ కార్డ్ ఇంకా క్లైమాక్స్ మాత్రం మామూలుగా లేదు. మెయిన్ గా ఇంటర్వెల్ సీన్ లో పవన్ కళ్యాణ్ ని చూసి ఫ్యాన్స్ అందరూ సుజిత్ కి గుడిగాడదామని ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఈ మూవీ డే 1 175 crores గ్రాస్ ఇంకా 103 crores షేర్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిందని చెప్పాలి. నాకెందుకో ఈ మూవీ 1000 crores లాగా వెళ్తుందేమో అనిపిస్తుంది. ఈ మూవీ టోటల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్.